పుష్ప 2 సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి 3 వారాలు అవుతున్నా సరే జోరు చూపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 1500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ వస్తున్నాయి. ప్లాన్ మారిందని అనుకున్న టైం కంటే ముందే స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. 2021 డిసెంబర్లో పుష్ప సినిమా రిలీజ్ అయింది. థియేటర్స్ లో ఉండగానే నెల రోజులకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు కూడా ఇలానే చేయబోతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఓటీటీ రిలీజ్ దగ్గరలో ఉందంటేనే వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. గత 4-5 రోజుల్లోనే పుష్ప 2 టైటిల్ సాంగ్ కిసిక్ ఫీలింగ్స్ వీడియోస్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే నెట్ఫ్లిక్స్ సంస్థ పుష్ప 2 డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకుంది. అయితే 4 వారాలకే డీల్ మాట్లాడుకున్నట్లు ఓ న్యూస్ అయితే వైరల్ అవుతోంది. సంక్రాంతి ముందే అంటే జనవరి 9th or 10th తేదీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగితే సరిపోతుందేమో. ప్రస్తుతం 1500 కోట్ల వసూళ్ల మార్క్ దాటేసిన పుష్ప 2 సినిమాకు క్రిస్మస్ న్యూ ఇయర్ వీకెండ్ బాగా ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇదే గనక జరిగితే బాహుబలి రికార్డ్ గల్లంతవడం గ్యారంటీ. చూడాలి మరి ఏం జరుగుతుందో.